अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము అష్టాధ్యాయి క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చేస్తున్నాము. అందులో మనం 24వ సూత్రం వరకు చెప్పుకున్నాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అంశరామः. చూడండి, 25వ సూత్రం వచ్చేసి 5వ అధ్యాయంలో 4వ పాదంలో 25వ సూత్రము. పాదార్ఘ్ పాదార్ఘాభ్యాం పాదార్ఘాభ్యాం చ పాదార్ఘాభ్యాం చ ఇది మనకు సూత్రము. పాదార్ఘాభ్యాం పంచమి విభక్తి ద్వివచనం చ అవ్యయపదం. సమాసం వచ్చేసి పాదశ్చ అర్ఘశ్చ ఇది పాదార్ఘౌ తాభ్యాం పాదార్ఘాభ్యాం ఇత్యత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తాదర్థ్యే యత్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పాద అర్ఘ ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం తాదర్థ్యే వాచ్యే యత్ ప్రత్యయో భవతి. చతుర్థీ సమర్థాభ్యాం తాదర్థ్యే వాచ్యే యత్ ప్రత్యయో భవతి. తాదర్థ్యే ప్రత్యయ విధానాత్ చతుర్థీ సమర్థ విభక్తి లభ్యతే. తాదర్థ్యే ప్రత్యయ విధానాత్ చతుర్థీ సమర్థ విభక్తి లభ్యతే. అంటే తాదర్థ్య ప్రత్యయ విధానం సామర్థ్యం చేత చతుర్థి సమర్థ విభక్తి లభ్యత. చతుర్థి సమర్థ విభక్తి తెచ్చుకుంటామట. తాదర్థ్యం వచ్చిన కాబట్టి మనకు ఆ సామర్థ్యం చేతనే మనకు ఇక్కడ చతుర్థి విభక్తి తెచ్చుకుంటాం అనమాట. అందుకే పాదార్థం ఉదకం పాద్యం, అర్ఘార్థం ఉదకం అర్ఘ్యం. పాదాలను ప్రక్షాళన చేయడానికి కావాల్సిన ఉదకం జలం ఏదైతే ఉందని పాద్యం అంటాం. అర్ఘ్యం ఇవ్వడానికి జలం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటాం. కావాల్సిన జలం ఏవైతే ఉన్నదని అర్ఘ్యం అంటాం అన్నమాట. ఇక్కడ అర్ఘ్యం అంటే ముహు ధోనే కా జల్, ముహు ధోనే కా జల్కు కూడా ఇక్కడ అర్ఘ్యం అని చెప్పుకుంటారు. అస్తు ఇక్కడ ముహు ధోని అర్థంలో చెప్పబడింది. సో ఇక్కడ మనకు తో పాద అనే శబ్దం చేత అర్ఘ అనే రెండు ప్రాతిపదికలు మన సూత్రంలో ఉన్నాయి. ఈ రెండు ప్రాతిపదికల చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా తాదర్థ వాచ్య కాబట్టి పాదాల కొరకు జలము, ముఖం కొరకు జలము అంటే తాదర్థ్యం. కాబట్టి తాదర్థ్యం యొక్క అర్థం ఉంది కాబట్టి మనకి ఇక్కడ యత్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. యత్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే యా మిగులుతుంది కాబట్టి పాద అర్ఘ యా. ఇక్కడ ఎస్సి లోపం చేసుకుంటే పాద యా కలిపితే పాద్య అయిపోతుంది. అర్ఘ యా ఇప్పుడు ఎస్సి లోపం చేసుకుంటే అర్ఘ్య అవుతుంది అన్నమాట. అర్ఘ్య తర్వాత సు తెచ్చుకుని సుస్థానంలో అమ్మి పూర్వహ చేసుకున్నట్లయితే పాద్యం అర్ఘ్యం అనే రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట.
క్షమ్యతాం. చూడండి నెక్స్ట్ వచ్చేసి అతిథేర్యః. అతిథేహి పంచమీ విభక్తి ఏకవచనం, జ్ఞః ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తాదర్థ్యే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తాదర్థ్యే వాచ్యే అతిథి శబ్దాత్ చతుర్థి సమర్థాత్ జ్ఞః ప్రత్యయో భవతి. తాదర్థ్య వాచ్యం ఉంది కాబట్టి అతిథి శబ్దం చేత మనకు చతుర్థి సామర్థ్యం చేతనే చతుర్థి సమర్థం చతుర్థి సమర్థవంతమైనటువంటి అతిథి శబ్దం చేత మనకు యహ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే అతిథయే ఇదం ఆతిథ్యం. అతిథి కొరకు ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు, జలం కావచ్చు, పుష్పం కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదైతే ఇస్తున్నాం భోజనం కావచ్చు. అతిథయే ఇదం ఆతిథ్యం. అతిథి కొరకు ఏదైతే ఉందో దాన్ని ఆతిథ్యం అంటామట. అతిథికి కియా గయ సేవాది కర్మ ఏవైనా కావచ్చు, దాన్ని ఆతిథ్యం అంటాం. అతిథి కొరకు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆతిథ్యం. సో ఇక్కడ అతిథి శబ్దం కాబట్టి ఇక్కడ యహ ప్రత్యయం వస్తుంది. యహ ప్రత్యయంకి అనుబంధంలో చేస్తే యా మిగులుతుంది. ఇక్కడ యకార అనుబంధం కాబట్టి ఇత్సంజక వర్ణం కాబట్టి ఇక్కడ ఆది అచ్చుకు వృద్ధి చేసుకోవచ్చు తద్దితే స్వచామాది ప్రకారంగా. అందుకే ఆతిథి అలా వస్తుంది. తర్వాత యత్ ప్రత్యయం కదా, యా ప్రత్యయం కాబట్టి ఎస్ ఏది లోపం వస్తుంది. తర్వాత యకారం కలిపినట్లయితే ఆతిథ్య సు అమ్ము ఆతిథ్యం అనే రూపం సిద్ధిస్తుంది. నెక్స్ట్ చూడండి దేవాత్తల్. దేవాత్ పంచమీ విభక్తి ఏకవచనం, తల్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః దేవశబ్దాత్ స్వార్థే తల్ ప్రత్యయో భవతి. దేవశబ్దం చేత స్వార్థంలో తల్ ప్రత్యయం వస్తుంది. దేవశబ్దం దేవాత్తల్ సూత్రంలో దేవాత్ ప్లస్ తల్. దేవ అనే ప్రాతిపదికం చేత స్వార్థంలో తల్ ప్రత్యయం వస్తుందన్నమాట. అంటే దేవశబ్దం యొక్క అర్థం చెప్పడం కొరకు తల ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. తల ప్రత్యయానికి స్వతంత్ర అర్థం అంటూ ఏది ఉండేది. ఇక్కడ ప్రకృతి యొక్క అర్థాన్ని ప్రతిపాదిస్తుంది. దేవ ఏవ దేవత. దేవ ఏవ దేవ. తల ప్రత్యయం కూడా దేవత శబ్దాన్ని సంబోధించిన, దివ్యత్వనే దివ్య గుణాలని సంబోధించిందన్నమాట. అందుకే దేవ అనే ప్రాతిపదికం చేత తల ప్రత్యయం తెచ్చుకుంటే దేవత అలా వస్తుంది. స్త్రీలింగంలో టాప్ తెచ్చుకున్నట్లయితే టాప్ కానుమతిలో ఆ మిగులుతుంది. తర్వాత సవంజలిక సంధి చేసుకుని దేవత అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుంటాం. సుకి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రయుక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకున్నట్లయితే దేవత అనే రూపం మనకు సిద్ధిస్తుంది. మరి దేవార్థల్ అనే ప్రాతిపదికం చేత దేవతా శబ్దం సిద్ధిస్తుంది. అది గమనించండి. నెక్స్ట్ చూడండి అవేహి కహ. అవేహి పంచమీ విభక్తి ఏకవచనం, కహ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః అవిశబ్దాత్ స్వార్థే కహ ప్రత్యయో భవతి. అవిశబ్ద సూత్రంలో అవేహి కహ అంటే అవిశబ్దానికి పంచమీ విభక్తిలో అవేహి అయిపోతుంది అన్నమాట. హరి శబ్దానికి విధంగా హరేహి ఎలా అవుతుందో ఇక్కడ అవిశబ్దానికి అవేహి వచ్చింది పంచమీ విభక్తి ఏకవచనంలో. అందుకే అర్థం ఏం చెప్పండి, అవిశబ్దాత్ స్వార్థే కహ ప్రత్యయో భవతి. అక్కడ దేవశబ్దం తల ప్రత్యయం వచ్చింది. ఇక్కడ అవిశబ్దం చేత ఏమొచ్చిందంటే అదే స్వార్థంలో కా ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే అవిరేవ అవికహ. దేవ ఏవ దేవత అన్నం అక్కడ. అలాగే అవిరేవ అవికహ. అవికహ అంటే ఇక్కడ అవి అంటే బేడుకోకేతి. बेड తెలుసు కదా, पेड़ को कहते हैं. सो अभी कहा भी बेड को कहेंगे. सामान्य अभी शब्द बेड के लिए आता है. अभी कहा का प्रत्यయం వచ్చి కూడా అవి కహ అని కూడా బేడ్ శబ్దాన్ని బోధిస్తున్నామట. ఆ ప్రత్యయం కూడా వచ్చేసి అవి కహ. ఓకేనా. అంటే ఈ రకంగా మనం అవి శబ్దం చేస్తే కా ప్రత్యయం తీసుకుని అనుబంధంలోకి తీసుకుంటే అవి కా. ఇక్కడ నిమిత్తం చేసుకుని వృద్ధి గుణం అంటూ ఏం ప్రాప్తం లేవు కాబట్టి సామాన్యంగా అవి కా ప్రత్యయం కలుపుకుంటాం. అవి కా సు తెచ్చుకుని రుక్త విషయం చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి యావాదిభ్య కన్. యావాదిభ్య పంచమి విభక్తి బహువచనం కన్. కన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి యావ ఆదిరి ఏషాం తే యావాదయ తేభ్య యావాదిభ్య. అంటే యావాది గణంలో ఉండేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సూత్రం ప్రకారంగా కన్ ప్రత్యయం వస్తుంది. అక్కడ ఏంటి కా ప్రత్యయం, ఇదేమో కన్ ప్రత్యయం. అవి శబ్దంతో కా ప్రత్యయం వచ్చింది. ఇక్కడ యావాది గణంలో శబ్దాల చేత కన్ ప్రత్యయం వస్తుంది. అనువృత్తి వచ్చేసి మనకు తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ సామాన్యంగా వస్తున్నాయి.
యావాదిభ్యः ప్రాతిపదికేభ్యः స్వార్థే కన్ ప్రత్యయో భవతి. యావాదిగణంలో ఉండే ప్రాతిపదికం చేత ఇక్కడ స్వార్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణ యావ ఏవ యావకః, మణిరేవ మణికః. అలాగా యావక అంటే యావ ఏవ యావకః. జౌసే బన పదార్థ యావక అని అంటాం. జో అనే గోధుమలాగా బార్లీలాగా ఉంటుంది, దానితో తయారైన పదార్థం ఏదైతే ఉందో దాన్ని కూడా యావకః అంటాం. మణికః అంటే మణి విశేషం అంట. మణికః మణి ద్వారా ఉత్పన్నమైనది ఏదైతే ఉందో పదార్థం ద్రవ్యం అయితే ఉందో దాన్ని కూడా మణికః అంటాం. అస్తు. తో మణి ప్రాతిపదికం చేత కన్ను ప్రయత్నం చేసుకుంటే కనుక అనువాద లోపం చేస్తాం. కా మిగులుతుంది. మణి ప్లస్ కా మణిక, ఆ యావ ప్లస్ కా యావక. కేవలం సూ తెచ్చుకుని ఋతు విశేషకం చేసుకుంటాం. అది విశేషం. విశేషం అంటే మీరు సామాన్యంగా సూ తెచ్చుకొని ఋతు విశేషకం చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, కను ప్రత్యయానికి కనువృత్తి వస్తుంది. ఇంకా లోహితాన్ మనవు, లోహితాన్ మనవు, లోహితాత్. లోహితాత్ శబ్దం పక్కన అనుస్వారం ఉంది కాబట్టి ముందున్న పదం కూడా అనుస్వారంగా మారిపోయింది అన్నమాట. లోహితాత్ పంచమీ విభక్తి ఏకవచనం, లోహితాత్ పంచమీ విభక్తి ఏకవచనం, మనవు సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదిక, ప్రత్యయ, పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ మనౌ వర్తమానాత్ లోహిత శబ్దాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. మనౌ వర్తమానాత్ లోహిత శబ్దాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. మనౌ అంటే తాత్పర్యం మణి విశేష్ తీసుకోవాలి. అంటే మణిలో మన అంటే అది ఒకటి ముత్యం లాంటిగా ఉంటుంది కదా విశేషంగా, అని అటువంటి మణి తీసుకుంటాం అక్కడ. స్వర్ణమణి ఏదైనా కావచ్చు. అస్తు మనౌ వర్తమానాత్, వర్తమానాత్ కదా లోహిత శబ్దం కదా తోర్లి ప్రకారంగా తకారం లకారంగా మారిపోయింది అన్నమాట. తోర్లి అనే సూత్రం ప్రకారంగా. అస్తు మనౌ వర్తమానాల్ లోహిత శబ్దాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. లోహిత శబ్దం చేత మణి అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే మనకు స్వార్థలో కన్ ప్రత్యయం వస్తుంది. కన్ ప్రత్యయం కూడా వచ్చింది పైన యావాదిగణంలో ఉన్నప్పుడు మాత్రం వచ్చింది. కానీ ఇది ఇక్కడ ఒకవేళ మణి అర్థం ఉంటే మాత్రం అక్కడ లోహిత శబ్దం చేత కూడా మనం కనప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లోహిత శబ్దం ఆ యావద్గణంలో లేదన్నమాట. అందుకే ఈ సూత్రం ద్వారా విశేష మణి అర్థం ఉంటే లోహిత శబ్దం చేత కూడా కనప్రత్యయం వస్తుంది. అక్కడ ఆ సూత్రం ద్వారా ప్రాప్తం లేదు, ఈ సూత్రం కల్పించింది అన్నమాట. అందుకే లోహిత మణి లోహితక. ఈ సంధి వల్ల లోహితో మణి లోహితిక అయిపోయింది. లోహితో మణి లోహితిక, లోహితో మణి లోహితిక, లోహితి లోహితక, లోహితో మణి లోహితక. అస్తు. లోహితో మణి లోహితక. సో లోహిత అనే ప్రాతిపదికం చేత మనకు కని ప్రత్యయం వస్తుంది. కనుక కా మిగిలింది కాబట్టి లోహితక, లోహితక తర్వాత సూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. కాబట్టి మణి అర్థం లోహితో మణి లోహితక. లోహిత అంటే ఒక కఠోరమైనటువంటి లోహ విశేషంతో యుక్తమైనటువంటి అర్థం తీసుకోవచ్చు. లేదంటే మొత్తానికి మణి విశేషం తీసుకోవచ్చు. ఎరుపు రంగు రాదండి. లోహితిక ఎరుపు రక్తం, లోహిత అంటే రక్తవర్ణంతో యుక్తమైనది కదా, కాబట్టి అలాగో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రక్తవర్ణంతో కూడినట్టు మణి విశేషం ఏదైనా కావచ్చు. ఓకేనా. అస్తు. వర్ణే చ అనిత్యే, వర్ణే సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం, అనిత్యే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అనిత్య ఇత్యత్ర నైతత్పురుష సమాసః, నానిత్యః అనిత్యః, తస్మిన్ అనిత్యే అలా వస్తుంది. అనువృత్తి వచ్చేసి లోహితాల్, కన్, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదిక, ప్రత్యయ, పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అనిత్యే వర్ణే వర్తమానాత్ లోహిత శబ్దాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. స్వార్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. అనిత్యే వర్ణే వర్తమానాత్ లోహిత శబ్దాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. అనిత్యే వర్ణే అనిత్యార్థంలో
అంటే అనిత్య వర్ణే, అనిత్య వర్ణంలో, నిత్య వర్ణం కాకుండా అనిత్య వర్ణే వర్తమానాత్, అనిత్య వర్ణంలో వర్తమానంగా లోహిత శబ్దం చేత, నిత్యం కాకుండా అనిత్య అర్థంలో మనం ప్రాతిపదికం చేత. కాబట్టి ఇక్కడ అర్థం, అక్కడ మణి అర్థం తీసుకునే ఇక్కడ అనిత్య వర్ణే, అనిత్య వర్ణార్థం విద్యమానంగా ఉన్నట్లయితే అలాంటి వర్ణం చేత అనిత్యార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి లోహిత శబ్దం అయితే ఉందో ఆ లోహిత శబ్దం చేత కూడా మనం శ్వాసలో కనిపెత్తం తెచ్చుకోవచ్చు. गुस्से से या पीड़न दबाने से मुख लाल हो जाना क्षणिक अर्थात अनित्य है, సో కన్ हो गया. అంటే అనిత్యంగా ఉండాలి. ఇప్పుడు లోహితం అంటే రక్తవర్ణమే. ఆ ఆ రక్తం ఎప్పటి వరకు ఉంటుంది? ఒక్కోసారి అకస్మాత్ నిజంగా కోపాన్ని ఆపుకున్నా అనుకోండి, దాన్ని ఆపుకోలేం. దాని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అనేది ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తాయి. మాటతో వ్యక్తి యొక్క స్వరం మారిపోతుంది అన్నమాట. అంటే వ్యక్తి యొక్క మాటను బట్టి, నడవడికని బట్టి, వ్యవహారాన్ని బట్టి, ఆయన యొక్క ముఖ ఆకృతిని బట్టి వ్యక్తిలో ఏం నడుస్తుందో తెలిసిపోతుంది. ఏ మనం నవరసాల్లో ఏ రసంతో యుక్తమైన కూడా చెప్పేయచ్చు అనమాట. ఆ రకంగా కొన్ని హావభావాల్లో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అసలు మొత్తానికి ఇక్కడ కోపంగానే అణచివేసుకునే ఒక్కోసారి ముఖం రక్తవర్ణంగా మారిపోతుంది. అది ఎంతసేపు ఉంటుంది? కాసేపు కోపం ఉన్నంత తాత్కాలికంగా ఉంటుంది, ఇంకా తగ్గిపోతుంది అన్నమాట. దాన్ని అలాంటి అనిత్యమైనది, నిత్యమైనది కాదు ఇక్కడ. ఆ వర్ణం ఏంటి? రక్తవర్ణం. అది ఆ లోహితం, లోహిత వర్ణం, లోహిత వర్ణం ఏదైతే వచ్చిందో, రక్తవర్ణం ఏదైతే వచ్చిందో అది క్షణికంగా వచ్చింది అన్నమాట. అలాంటి అనిత్యార్థాన్ని ఇచ్చే పదార్థం ఏదైనా కావాలి, ఏదైనా కూడా అలాంటి అర్థంలో మనకి ఏమొస్తుంది? కనిపత్యం వస్తుంది. లోహితక కోపిన, లోహితిక లోహితక పీడనైన, ఎక్కువ పీడ ఇచ్చినా కూడా మనకు చాలా రక్తవర్ణకు, అంటే ఏదైనా ఒక వస్తువును పదార్థం బాగా గట్టి కొట్టినా రక్తంలా కనిపిస్తుంది, ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇరువును కాలుస్తూ ఉంటే రక్తవర్ణంలోకి మొలుతుంది, కొట్టినా కూడా అలాగే కనిపిస్తూ ఉంటున్నాడు. అంటే ఎక్కువ పీడనం చేసి, అంటే కొట్టినప్పుడు, ఒక వ్యక్తిని కొట్టినా కూడా ఆయన వ్యక్తి విశేషాన్ని ఎవరైనా కొట్టినప్పుడు ఆ ఆ మొత్తం శరీరం అంతా రక్తం కనిపిస్తున్నమాట. రక్త రూపంలో, రక్తవర్ణంలో మారుతున్నమాట. ఫస్ట్ అది పదార్థం తీసుకోవచ్చు, వ్యక్తిని తీసుకోవచ్చు. మొత్తానికి ఇలాంటి క్షణిక అర్థంలో ఉన్నటువంటి, అనిత్యార్థంలో ఉన్నటువంటి లోహిత వర్ణంతో యుక్తమైనటువంటి ప్రాతిపదికం కాబట్టి మనకు కనిపెత్తం తెచ్చుకుంటే ఈ రకంగా లోహితిక, లోహితక అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. సో లోహిత అనే ప్రాతిపదికం కనిపెత్తం తెచ్చుకుని లోహితక వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని ఋతు విషేకం చేశాము కామన్ గా. నెక్స్ట్ చూడండి, రక్తే. రక్తే సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి లోహితాత్ కన్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ రక్తే వర్తమానాల్ లోహిత శబ్దాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. లోహితకః కంబలః, లోహితకః పటః, లోహితకః కంబలః, లోహితకః పటః. రక్తవర్ణంలో ఉన్న కంబల్, అలాగే రక్తవర్ణంలో పటం వస్తుంది, ఏదైనా కావచ్చు. ఇక్కడ రక్తవర్ణం, ఇక్కడ విశేషంగా రక్తాన్ని తీసుకున్నాం. అక్కడ వర్ణం అంటే ఏదైనా కావచ్చు. ఇక్కడ రక్తే ఒకే రక్తార్థం విద్యమానంగా ఉన్నట్లయితే అటువంటి ప్రాతిపదికం, అంటే రక్తార్థం లోహిత ప్రాతిపదికం ఉన్నట్లయితే అక్కడ మనకు ఖచ్చితంగా కనిపత్యం వస్తుంది స్వార్థంలో. విశేషంగా రక్త శబ్దానికి అక్కడ వర్ణం పైన ఇక్కడ మణి అర్థం తీసుకున్నాం, అనిత్య వర్ణం తీసుకున్నాం, యావాదిగణంలో ఉండే ప్రాతిపదికలు తీసుకున్నాం. కానీ ఒకటి రక్తవర్ణం ఉన్నట్లయితే రక్తే వర్తమానాత్ లోహిత శబ్ద స్వార్థ కనిపత్యో భవతి. అందుకే లోహితక కంబల, లోహితక పట, రక్తవర్ణం ఉన్నటువంటి ప్రాతిపదికం ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అక్కడైతే కనిపత్యం తెచ్చుకోవాలి. రంగ్, రంగా హువా అర్థమే వర్తమాన్ లోహిత శబ్దసే కనిపత్యం వస్తుంది. రక్త అంటే ఇక్కడ రంగా హువా అంటే రంగించబడింది. రక్తం కూడా తీసుకోకుండా ఇక్కడ ఏంటి? రంగించబడినది అంటే రంగా హువా అంటే రంగు వేయబడినది, అది దాని రక్త శబ్దానికి అర్థం రక్తం కాకుండా రంగు వేయబడింది అర్థం చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఏదైనా వర్ణించబడి అంటే రంగు ఏదో వర్ణ విశేషంతో రంజింపబడిన వస్తువు పదార్థం ఏదైతే ఉందో అలాంటి అర్థంలో కూడా లోహిత శబ్దం చేత కనిపత్యం వస్తుంది. అందుకే ఇక్కడ లోహితక అనే రూపం మనం పైన చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలి. మహోదయ, జీ చెప్పండి. పై సూత్రంలో వర్ణే చానిచ్చే దగ్గర అనువృత్తి లోహితాల్ అని ఇచ్చారు, కింద రక్తే దగ్గర అనువృత్తి లోహితాత్ అని ఇచ్చారు. ఎందుకని అలా తేడా వచ్చింది?
మూల శబ్దం మనకు లోహితాత్ శబ్దం కదా. అక్కడ మనకు లోహిత్ పైనుంచి అనువృత్తి అక్కడ ఏ సందర్భంలో తెచ్చుకున్న లోహిత శబ్దంతో ఇంకేదైనా అనువృత్తి వచ్చింది అక్కడ. లోహితాల్ అని ఇచ్చారు అక్కడ. అంటే అక్కడ వర్తమానాల్ చ లోహితాల్ అర్థంలో కరెక్టే. వర్తమానాలు లోహిత, పైన లోహితాల్ అని ఇచ్చారు, అందుకని అర్థం. అనువృత్తి దగ్గర లోహితాల్ అని ఇచ్చారు. 30 సూత్రంలో అంటున్నారు మీరు. మన వర్తమానాత్ అక్కడైతే మనకు వచ్చింది కరెక్టే. ఇక్కడ మీకు వర్ణే చాణిత్యులు లోహితాల్ అనువృత్తి వస్తుంది. ఓకేనా? వర్ణే లోహితాల్ అనువృత్తి వర్ణే చానిచ్చే దగ్గర ఇచ్చారు. వర్ణే చాణిత్యలో లోహితాల్ శబ్దం ఇవ్వబడింది. అది ఎందుకు ఇచ్చారు అంటున్నారు? లోహితాల్ అనువృత్తి వచ్చింది. మరి కింద దాంట్లో లోహితాత్ అనే ఇచ్చారు. అక్కడ సామాన్యంగా అలాగా తీసుకోబడింది అనుకుంటున్నా. అక్కడ విశేషం అంటే మనకు పక్కన పదం అంటే ఏం లేదు, లోహిత శబ్దం అని. మూల శబ్దం లోహితాది శబ్దము. అక్కడ లోహితాత్ మనకు లోహితాతికి అనువృత్తి వస్తుంది. అక్కడ సంధి కారణంగా లోహితాల అని మనం చేసామట. అక్కడ ఆ సందర్భంలో వర్తమానాలు శబ్దం, వర్తమానాలు చేసాం. ఇక సామాన్యంగా కింద దాంట్లో కూడా అలాగే ఉందిగా. రక్తే వర్ణమానాల్ లోహిత శబ్దాత్ అనే ఉందిగా. కింద కూడా సంధి ఉంది కదా. అనువృత్తి పదంలో ఇక్కడైతే సంధి ఉంది మనకు. అర్థమాన్ లోహిత శబ్దాత్ మీరు అనువృత్తులు చెప్తున్నారు కదా. అక్కడ లోహితాత్ శబ్దం అనేది లోహితాలు ఎందుకు వచ్చింది అంటున్నారు. అదే కదా. అవును. అంటే ఇక్కడ పైన లోహితాత్ కింద కూడా అదే విధంగా లోహితాత్ ఉండాలి. సామాన్యంగా మనకు లోహితాత్ ఉండాలి అనువృత్తి కదా. కాకపోతే అక్కడ అలా పడింది, అంతేం లేదు. అంటే లోహితాత్ అని పెట్టుకోమంటారు అక్కడ. లోహితాత్ పెట్టుకోండి, పర్వాలేదు. ఓకేనా? మరి దాని ముందు ఏదైనా పదము లకారంతో సంబంధించిన పదం ఉందనుకోండి, ఓకేలా, అప్పుడు మనం లకారం పెట్టుకోవచ్చు. అలా ఏం లేదు, అనువృత్తి పదం తెచ్చుకుని చూపిస్తున్నాం అన్నమాట. పైన చేత అనువృత్తి వచ్చేది అదే ఉంది. ఓకేనా? అందుకే అక్కడ సామాన్యంగా తకారం లకారంగా చేసేది అంతే. ఇప్పుడు అంటే సామాన్యంగా అయితే ప్రింటింగ్ లో అలాగా చేసి ఉండొచ్చు. అది పెద్ద సైద్ధాంతిక దోషం కాదు కాబట్టి దాంట్లో అంత దృష్టి వెళ్ళేది. వెళ్తే ఖచ్చితంగా తకారం చేసుకోవచ్చు. ఆచార్య తెలుగు పుస్తకంలో ఒకలా ఉంది. వర్తమానాత్ లోహిత 30-31 రెండిట్లో కూడా అనిపిస్తుంది. ఇక్కడ సైద్ధాంతిక అనువృత్తి పదంలో అంత మన దాంట్లో ఇక్కడ విశేషంగా దోషం అంటే అదేం లేదు. అంటే అది ప్రింటింగ్ దోషం అని అనుకుంటున్నాను. ఓకేనా? లోహితాల శబ్దం మనకి అనువృత్తి రావాలి. అది సామాన్యంగా లకారం పడింది అంతేం లేదు. అంటే పొరపాటున పడిండొచ్చు, బై మిస్టేక్ పడిండొచ్చు. ఓకేనా? అస్తు ఇతోపి సందేహం ఉంది? అక్కడ ఏమైనా ఇచ్చారా? ఇక్కడ ఎందుకు కారణానికి ఇక్కడ ఈ కారణం చేత నీకు లకారం ఇచ్చాయని చెప్పబడింది అట్లాగా కదా. తెలుగు పుస్తకంలో ఏమన్నా ఈ విషయం మీద అక్కడ లోహితాత్ అనువృత్తి కింద ఒకటే ఇచ్చాడు, వర్తమానాత్ లోహిత అనే ఇచ్చాడు. అదే బై మిస్టేక్, అది ప్రింటింగ్ మిస్టేక్ అని. అస్తు నెక్స్ట్ చూడండి. లోహితిక విశేషంగా రక్తే రంగించబడినటువంటి వర్ణ విశేషం. నెక్స్ట్ కాలాచ్చ. కాలాత్ పంచమి విభక్తి ఏకవచనం చ అవ్యపదం. అనువృత్తి వచ్చేసి రక్తే కన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. వర్ణే చానిత్యే ఇత్యపి అనువర్తతే మండుక ప్లుతగత్యా. వర్ణే చానిత్యకి కూడా అనువృత్తి వస్తుంది మండుక ప్లుతగతి న్యాయం ప్రకారంగా. అర్థః అనిత్యే వర్ణే రక్తే చ, అలాగే రంగించబడే విధంగా కావచ్చు. అనిత్య వర్ణే రక్తే చ వర్తమానాత్ కాలాత్ ప్రాతిపదిక, కాల ప్రాతిపదికం చేత సూత్రంలో కాల ప్రాతిపదికం వచ్చి కాల ప్రాతిపదికం తీసుకోబడింది ఇక్కడ. అనిత్యే వర్ణే రక్తే చ వర్తమానాత్ కాలాత్ ప్రాతిపదికాత్ స్వార్థే కన్ ప్రత్యయం, స్వార్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. స్వార్థే
కన్ ప్రత్యయో భవతి. కాబట్టి స్వార్థంలో కన్ ప్రత్యయం వచ్చింది ఇక్కడ మనకి ఈ రకంగా చెప్పండి. అస్తు స్వార్థే కన్ ప్రత్యయో భవతి. ఉదాహరణకు అనిత్య వర్ణే కాలకం ముఖం వైలక్ష్యేణ. కాలకం ముఖం వైలక్ష్యేణ. రక్తే కాలకః పటకః. కాలకః పటః. కాల ప్రాతిపదికం కదా కన్ ప్రత్యయం వచ్చింది కాబట్టి కాలకః వచ్చిందన్నమాట. అంటే నలుపు వర్ణంలో అంటే నల్ల వర్ణంతో యుక్తమైనటువంటి వస్త్రము. అలాగే వైలక్షణ్యం లజ్జాసే క్షణిక్ కాల్ హువ. ముఖ్ సిగ్గుతోటి క్షణకాలం సిగ్గుపడి సందర్భ విశేషం. క్షణకాలం సిగ్గుపడినటువంటి ముఖం విశేషము. అది వైలక్ష్యం అంటే విలక్షణత. క్షణకాలం విలక్షణత వైలక్షణం కనిపిస్తుంది అనే అర్థంలో కాలకం ముఖం వైలక్ష్యేన. लज्जासे क्षणिक काला हुआ मुख. कालकम मुखम वैलक्ष्येण. वैलक्षण लज्जा के कारण से क्षणकाలం యుక్తమైనటువంటి ముఖ విశేషం. అస్తు నెక్స్ట్ కాలకః పటకః. కాలకః పటః. కాలకం ముఖానికి విశేషణంగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ ద్వితీయ భక్తిలో కాలక అమ్మ వస్తుంది. అమ్మ స్థానంలో ద్వితీయ భక్తి అమ్మ వచ్చినప్పుడు దానికి అభిపూర్వ కలుపుకుంటే కాలకం ముఖం. సు వస్తుంది, సు స్థానంలో అమ్మ వస్తుందంట. సు అమ్మ అభిపూర్వ కాలకం ముఖం. కాలకః పటః. పటః కాబట్టి ఇక్కడ ముందు పదం పుల్లింగం ఉంది కాబట్టి ఇక్కడ సు తెచ్చుకొని సు స్థానంలో విసర్గం చేసుకున్నట్లయితే కాలకః పటః అనే రూపం సిద్ధిస్తుంది. సామాన్యంగా కాల అనే ప్రాతిపదికం చేత ఇక్కడ అనిత్యార్థంలో అలాగే రక్తే అర్థంలో వర్తమానంగా ఉండేటువంటి ప్రాతిపదికం చేత మనం కనిపత్తిని తెచ్చుకున్నాం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు అనిత్య వర్ణమే తథా రక్త్ అంటే రంగాహువ అర్థమే వర్తమాన్ కాల ప్రాతిపదికం చేత కూడా కనిపత్యం వస్తుంది. కాలకం ముఖం వైలక్ష్యేన. వైలక్ష్య అంటే లజ్జాత సిగ్గుపడేటువంటి ముఖ విశేషం. అస్తు నెక్స్ట్ చూడండి సామాన్యంగా ఇచ్చారు ఇక్కడ వినయాదిభ్యష్టక్. వినయాదిభ్యష్టక్. వినయాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ఠక్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వినయ ఆదిరి ఏషాం తే వినయాదయ తేభ్య వినయాదిభ్య బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. వినయాదిభ్య ప్రాతిపదికేభ్య స్వార్థే ఠక్ ప్రత్యయం భవతి. వినయాది ప్రాతిపదికం చేత స్వార్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. వినయాదిభ్య ప్రాతిపదికేభ్య స్వార్థే ఠక్ ప్రత్యయో భవతి. వినయ ఏవ వైనయికః. వినయ ఏవ వైనయికః. వినయమే వైనయికః మారిందన్నమాట. సమయ ఏవ సామయికః. సమయ ఏవ సామయికః. అలాగే ఔపమయికః. ఔపమయికః. అస్తు ఈ రకంగా ఉపయాన్ని ఔపయికః మారిపోయింది. తో వినయ ప్రాతిపదికం చేత ఇక్కడ ఎందుకంటే మనకు వినయ ఆది ఏషంతో వినయాది గణ విశేషం. ఆ గణంలో మనకు వినయ సామయ ఉపయ అనే శబ్దాలు అక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ ప్రాతిపదికం చేత మనకు ఏమొస్తుంది ఠక్ ప్రత్యయం వస్తుంది. ఠక్ ప్రత్యయం వస్తుంది. ఠక్ ప్రత్యయానికి అనుబంధంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. దానికి అనుబంధం చేసినట్లయితే టా మిగులుతుంది. టా స్థానంలో ఇక ఆదేశం వస్తుంది. కకాల అనుబంధ లోపం కాబట్టి కిరిచా ప్రకారం ఆదేశకు రిద్ది చేసుకుంటాం. అందుకే వినయ శబ్దం వినయ ఠక్ వినయ ఠా స్థానం ఇక ఆదేశం వస్తుంది. వినయ ఇక. ఇప్పుడు వినయ ఇక ఈ స్థితిలో ఆదేశకు రిద్ది చేసుకున్నట్లయితే వైనయ ఇక ఎస్ ఏది లోపం చేసుకుని వైన ఇక తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే సమయ ప్రాతిపదికం చేసి సమయ ఠక్ ఆదేశకు రిద్ది సామయ ఠక్ ఎస్ ఏది లోపం చేసుకుంటే సామయిక.
అది ఉపయ ఇక ఔపయ ఇక ఎస్ లోపం చేసుకుని ఔపై ఇక కలుపుకొని ఔపై ఇక అలా వస్తుంది అన్నమాట. తర్వాత సు తెచ్చుకొని అన్నిట్లో కామన్ గా ఋతు విసర్గం చేసుకుంటాం. సా వైనయిక అంటే వినయశీలుడు, సామయిక అంటే సమయానికి అయినది, సమయానుగుణంగా అయినది. ఔపయిక న్యాయసే మిలి వస్తు, ఔపయిక న్యాయం చేత దొరికినటువంటి వస్తు విశేషం ఔపయిక అంటాం. న్యాయం చేత దొరికినటువంటి వస్తు విశేషం వస్తు. ఇక చూడండి నెక్స్ట్ ఠక్ ప్రత్యయ కనివృత్తి 35 వరకు వస్తుంది. వాచో వ్యాహృతార్థాయాం, వాచో వ్యాహృతార్థాయాం, వాచ పంచమి విభక్తి ఏకవచనం, వ్యాహృతార్థాయం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వ్యాహృత అంటే ప్రకాశితో అర్థ, వ్యాహృత అంటే ప్రకాశితో అర్థ అన్నమాట. అందుకే ప్రకాశితో అర్థో యస్యాహ స వ్యాహృతార్థ వాక్, తస్యాం వ్యాహృతార్థాయాం. ఇది బహువ్రీహి సమాసం. ప్రకాశితో అర్థో యస్యాహ స వ్యాహృతార్థ వాక్, తస్యాం వ్యాహృతార్థాయాం. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఠక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః వ్యాహృతార్థాయాం వాచి వర్తమానాయాం వాక్ శబ్దాత్ స్వార్థే ఠక్ ప్రత్యయో భవతి. వ్యాహృతార్థాయాం వాచి వర్తమానాయాం, వ్యాహృతార్థాయాం వాచి వర్తమానాయాం వాక్ శబ్దాత్ స్వార్థే ఠక్ ప్రత్యయో భవతి. కాబట్టి ప్రకాశిత వాక్, ప్రకాశిత వాణి అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి వాచ్య శబ్దం చేత, అంటే వ్యాహృత అంటే ప్రకాశిత అని చెప్పుకున్నాం. అంటే ప్రకాశితార్థంలో ఉన్నటువంటి, ప్రకాశిత అర్థంలో ఉంటే వాక్ ఏదైతే ఉందో ప్రకాశిత వాణి వాక్ అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి వాక్ శబ్దం చేత మనకు స్వార్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. అందుకే వ్యాహృతార్థాయం వాచ్, ప్రకాశితార్థమైన వాక్ అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి వాక్ శబ్దం ఏదైతే ఉందో దాని చేత ఠక్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణ కూడా వాచికం కథయతి వచనాన్ని చెప్తున్నాడు, వాచికం కథయతి అని కూడా ప్రయోగించవచ్చు అంట. వాచికం కథయతి ఇక్కడ వ్యాహృతార్థాయం వాచి కాబట్టి ప్రకాశార్థంతో యుక్తమైంది కాబట్టి వాచికం కథయతి అని చెప్పి, కాబట్టి వాక్ శబ్దం చేత ఠక్ ప్రత్యయం వస్తుంది. ఠక్ స్థానంలో ఏకాదేశం వస్తుంది. వాచ ప్లస్ ఇక వాచిక, తర్వాత సు తెచ్చుకొని సుస్థానంలో ఇక సూచ్యం అమ్ము తెచ్చుకుంటా, అమ్ము స్థానంలో అమ్మి పూర్వక కలుపుకుంటే వాచికం కథయతి. ద్వితీయ భక్తి ఏకవచనంలో అమ్మ వస్తుంది, అవి పూర్వ ప్రకారం కలుపుకుంటాను. వాచికం కథయతి అలాగ రూపం సిద్ధిస్తుందన్నమాట. पहले किसी ने कुछ संदेश कहा, उसी बात को उसे संदेश वाहक ने जाकर कहा, इसी को व्याहृतार्थ वाणी कहेंगे. पहले किसी ने कुछ ముందుగా ఒకరు ఒక సందేశాన్ని ఇచ్చారన్నమాట. అదే సందేశాన్ని ఉసి బాత్ కో ఉస్ సందేహ వాహకనే జాకర్, అంటే ఏ సందేశం ఇచ్చారో అదే సందేశాన్ని, ఈ సందేశాన్ని అక్కడ పంపించని చెప్పాం. ఒక వ్యక్తికి ఒక రకమైన విషయాన్ని చెప్పాం, అదే సందేశం అక్కడ పంపించని అనగానే అదే సందేశాన్ని తీసుకెళ్ళి వేరే చోట ఎవరికి చెప్పాలో అక్కడ ప్రస్తావిస్తామంట. దాన్ని వాచికం అంటామంట. ఇది వాక్ ద్వారా వచ్చింది వాచికం అంటామంట. అంటే అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ వాచికంగా వచ్చిందని ప్రకాశింపబడింది, అంటే వేరే చోటుని ప్రకాశింపబడిన వచ్చినాన్ని వాచికం కింద చెప్పుకుంటాం. వాచికం అంటే ఇతరుల ద్వారా వచ్చినటువంటి ఆదేశం, సందేశాన్ని వాచికం చెప్పుకుంటాం. సో అర్థ విషయం ఎలా ఉండదు. వాచికం శబ్దం ఎప్పుడు ఉపయోగించినా ఎవరైనా ఒక వ్యక్తి సందేశించిన వాక్యాన్ని ఎవరిని వచ్చి అదే విషయాన్ని ఎక్కడ చెప్పాలి అక్కడ సందేశం, అదే వాహకాన్ని అదే సందేశాన్ని ఏమైనా ప్రస్తావించినట్లయితే దాన్ని వాచికం అంటాము. వాచికం అంటే ఒకరు చెప్పే వాచికంగా మనకేమని చెప్పుకుంటే కాదు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి వెళ్ళి చెప్పినప్పుడు దాన్ని వాచికం అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. వాచికం కథయతి సందేశ్ కేతాయి, సందేశ్ అది ఎవరో చెప్పింది ఇక్కడ సందేశం. చాలా విషయాలు ఎవరు చెప్పింది కూడా చెప్తూ ఉంటాం కదా,
అది వాచికం అనమాట. అంటే మనది కాకుండా మామూలుగా ఎవరు చెప్పింది మనం అదే విధంగా దాన్ని రిపీట్ చేసాం, అంటే అదే రకం చెప్పాం అనమాట, పోల్చి చెప్పాం. సందేశ్ కేతా హై, అందుకే వాచికం కథ, సందేశం చెప్తున్నాడు, అలాగే మనకు అర్థం వస్తుంది. నెక్స్ట్ చూడండి, తద్యుక్తాత్ కర్మణోన్. తద్యుక్తాత్ పంచమీ విభక్తి ఏకవచనం కర్మణః ప్రథమ విభక్తి పంచమీ విభక్తి ఏకవచనం, అన్ ప్రథమ విభక్తి ఏకవచనం. తయా యుక్తః తద్యుక్తః తస్మాత్ తద్యుక్తాత్ తృతీయ తత్పురుష సమాసం. ఇది తృతీయ విభక్తి విడగొట్టుకున్నాం కాబట్టి. అనువృత్తి వచ్చేసి వ్యాహృతార్థాయాం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తద్యుక్తాత్ అంటే వ్యాహృతార్థయా వాచ, వ్యాహృతార్థయా వాచ. తద్యుక్తాత్ అంటే వ్యాహృతార్థయా వాచ, వాచాయుక్త వ్యాహృతార్థాయాః వాచాయుక్తాత్ కర్మణ శబ్దాత్. వ్యాహృతార్థాయాః వాచాయుక్తాత్ కర్మణ్ శబ్దాత్ స్వార్థే అని ప్రత్యయ భవతి. సూత్రం తద్యుక్తాత్ ఉంది. తద్యుక్త శబ్దాన్ని ఓపెన్ చేసి ఏం చెప్పి అంటే ఆ పంచమీభక్తి వ్యాహృతార్థాయాః వాచాయుక్తాత్ కర్మణ్ శబ్దాత్ స్వార్థంలో అని ప్రత్యయం వస్తుంది. అలాంటి వ్యాహృత వాణితో యుక్తమైనటువంటి ఏదో కర్మ శబ్దం ఉందో, వ్యాహృతమైన అర్థాన్ని చెప్పిన వాణి, వ్యాహృతార్థ వాణితో యుక్తమైనటువంటి కర్మశబ్దం అయితే ఉందో ఆ కర్మశబ్దం చేత అనుప్రత్యయం వస్తుంది. అనుప్రత్యయం స్వార్థంలో వస్తుంది అన్నమాట. ఇక్కడ అనుప్రత్యయం కూడా స్వార్థంలో వస్తుంది. ఇక్కడ సందేశవాణి, ఇక్కడ సందేశవాణి చూసి అదే విధంగా మన వాక్కు చెప్తున్నామట. संदेशवाणी को सुनकर जो उसी संदेश से अनुसार काम किया जाता है. ఏదో ఒక సందేశం చెప్పి ఇలా ఇలా చేయాలని చెప్పారు, అదే విధంగా పనిచేస్తున్నామట. ఉసే కార్మణం అంటామట. దాన్ని ఏమంటాం? కార్మణం అని చెప్పి పిలుచుకుంటామట. యహి ఉస్ కర్మ శబ్దసే తద్యుక్తాత్ హై. ఈ కర్మ శబ్దం చేత ఆ కర్మ అనేది ఈ కర్మ శబ్దం से युक्तమై ఉన్నా. తద్యుక్తాత్ उसी प्रकार సందేశవాణి के अनुसार काम किया. తద్యుక్తాత్ కర్మ కియా అంటే ఆ తద్యుక్తమైన పూర్వం ఏ రకంగా చెప్పబడిందో అదే రకంగా చేయడం అంట. దాన్ని తద్యుక్తాత్ కర్మ అంటామన్న. అందుకే తద్యుక్తాత్ దాన్ని ఓపెన్ చేసి వ్యాహృతార్థాయాః వాచా యుక్తాత్, వ్యాహృతార్థ వాచంతో వాక్కుతో యుక్తమైనటువంటి కర్మణ శబ్దం అయితే ఉందో అటువంటి కర్మణ శబ్దం చేత స్వార్థంలో అని ప్రత్యయం వస్తుంది. అందుకే కర్మైవ కార్మణం అని చెప్పి చెప్పుకున్నాం. కర్మ ఏవ కార్మణం, కర్మ ఇక్కడ కార్మణంకి చెప్పుకున్నాం. కర్మ ఏవ కార్మణం. అస్తు. అందుకే ఇక్కడ కర్మణ శబ్దం చేత మనం అనుపత్యం తీసుకుంటాం. అనుపత్యం తీసుకున్న తర్వాత అనుబంధం ఆమె వెళ్తుంది. ఇక్కడ మనం టీ భాగం లోపం చేస్తాం, కర్మ అలా వస్తుంది. తర్వాత అనుపత్యం కాబట్టి ఆ తెచ్చుకు రిద్ది చేసుకుంటాం. కార్మ కలిపితే కార్మణ్ శబ్దం కదా, కర్మణ్ శబ్దం. ఆ కర్మణ్ శబ్దానికి టీ భాగం లోపం చేసినట్లయితే ముందు కార్మణ్ అలా వచ్చింది. ఇక్కడ టీ భాగం లోపం చేయలేదండి, ఎందుకంటే మనకి ఏంది అనుప్రత్యయం వచ్చింది. అనుప్రత్యయం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు కేవలం ఇక్కడ నస్తద్ధితే వస్తుంది మహోదయ. అన్ననే సూత్రం ప్రవర్తిస్తుందండి. ప్రకృతి భావం అవుతుంది అనుకుంటా కదా. అన్న అనే సూత్రం చేత ప్రకృతి భావం, ప్రకృతి భావం ఎప్పుడు అందుకే అన్న ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. అన్నంతా
పరతః పూర్వం నాంతస్య టీ భాగస్య లోపో నా భవతి తస్య ప్రకృతి భావం భవతి. ప్రకృతి భావం వచ్చేస్తుంది. అపత్యార్థంలో అర్థంలో చెప్పుకున్న, అనపత్యార్థంలో చెప్పుకున్నాడు. జీ కరెక్ట్. కాబట్టి ఆనాయన చూద్దాం ప్రకృతి భావం ఇది అంటే కర్మని శబ్దం అలా ఉండిపోయింది మళ్ళీ. అలాగే పక్కన ఆగలిపోయి కర్మణ అయిపోయింది. ప్రభాస్ తెచ్చుకుని అమ్మ తెచ్చుకుని కర్మణం ఇక్కడ కర్మ అనేది కార్మన్ అయిపోయింది. కార్మన్ కార్మణ తర్వాత సు అమ్ము అమ్మ పొదువు చేసుకుని కార్మణం అర్థం చేసుకుని కార్మణం అనే రూపం సిద్ధిస్తున్నాం. తద్యుక్త కర్మ ఉంది కాబట్టి మనం త్రిభాగం లోపం చేసుకోవడం, త్రిభాగం లోపం చేసుకుంటేనే అలాగే నత్వం కూడా వస్తుంది. కర్మ నత్వం వస్తుంది. నత్వం వస్తుంది వైపు వ్యక్తం చేస్తున్నాం. మధ్యలో పకానికి వ్యవసాయం ఉన్నప్పుడు కూడా మనకు నత్వం చేసుకోవచ్చు. మస్తు కర్మయుక్తమైనటువంటి తద్యుక్త కర్మతో యుక్తమైనటువంటి ప్రాతిపదికం కాబట్టి మనకు అనుప్రత్యం తెచ్చుకున్నప్పుడు రూపం ఇలా చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఓషధేర జాతో, ఓషధేహి పంచమి విభక్తి ఏకవచనం, అజాతో సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి న జాతః అజాతః తస్మిన్ అజాతో, న జాతః అజాతః తస్యాం అజాతో, స్త్రీలింగంలో అయితే తస్యాం అజాతో. అస్తు అజాతో ఇత్యత్ర నేతత్పురుష సమాసః. అనువృత్తి వచ్చేసి అన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అజాతో వర్తమానాత్ ఓషధి శబ్దాత్ స్వార్థే అను ప్రత్యయో భవతి. అజాతో వర్తమానాత్ ఓషధి శబ్దం అజాతి అర్థంలో అంటే జాతి అర్థంగా అజాతి జాతి లేటువంటి అర్థంలో ఉన్న వర్తమానంగా ఉన్న ఓషధి శబ్దం చేత జాతి అర్థంలో లేనటువంటి ఓషధి అనే ప్రాతిపదికం చేత స్వార్థంలో అను ప్రత్యయం వస్తుంది. జాతిమే వర్తమాన్ నా హో అంటే జాతి వర్తమానంగా ఉండకూడదు. అలాంటి ఓషధి శబ్దం చేత జాతి అర్థాన్ని బోధించినటువంటి ఓషధి శబ్దం చేత స్వార్థంలో అన్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఉదాహరణకు ఓషధి శబ్దము ద్రవ్యమే వర్తమాన హైనాకి జాతిమే. ఇక్కడ ఓషధిని ఒక ద్రవ్యం అంటే ఒక పదార్థం, అది జాతి కాదు. ఔషధం అంటే ఔషధ జాతి మొత్తం రాదన్నమాట. ఔషధం అంటే అదే ఔషధమే అన్నమాట, ఒక ద్రవ్యం మాత్రమే అది. కాబట్టి ఇక్కడ ఓషధి వాచి శబ్దం కాబట్టి ద్రవ్యవాచి కాబట్టి ఇక్కడ వర్తమానంలో ఉంది కాబట్టి మనకు అనుపత్యం తెచ్చుకున్నాం. ఇది జాతిలో మాత్రం కాదు. అందుకే ఔషధం పిబతి, ఔషధం పిబతి, ఔషధం దదాతి. అందుకే ఓషధ అనే ప్రాతిపదికం చేత అనుప్రత్యం తెచ్చుకొని అనుప్రత్యానికి ఆకర్మ లోపం చేసి ఆది అచ్చుకు రిద్ధి చేసుకుని ఔషధ ఎస్ఏది లోపం చేసుకుని ఔషధ కలుపుకుంటే ఔషధ సు అమ్ము అమి పూర్వ చేసుకుంటే ఔషధం పిబతి, ఔషధం దదాతి అలాగ రూపాలు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞాదిభ్యశ్చ, ప్రజ్ఞాదిభ్య పంచమి విభక్తి బహువచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి ప్రజ్ఞ. ఇక్కడ ప్రాతిపదికం ఓషధి కదా, ఓషధ కాదు కదా. ఓషధి లోపం చేసుకున్నాం. ఔషధ ఆదేశకురిద్ది ఔషధం. ఓకేనా. దకారంలో ఈ కాలమైన ఎస్ఏ లోపం చేసేస్తున్నాం. అవర్ణాంతస్య భస్య అంగస్య యకారది తదిత ప్రత్యయ పదతః లోపో భవతి. ఓకేనా. ప్రజ్ఞాదిభ్యశ్చ, ప్రజ్ఞాదిభ్య పంచమి విభక్తి బహువచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి ప్రజ్ఞ ఆదిర్యేషం తే ప్రజ్ఞాదయ తేభ్య ప్రజ్ఞాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి అన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రజ్ఞాదిభ్య ప్రాతిపదికేభ్య స్వార్థే అను ప్రత్యయో భవతి. ప్రజ్ఞాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికముల చేత స్వార్థంలో అను ప్రత్యయం వస్తుంది. అందుకు ఉదాహరణకు ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ, ప్రకృష్ట జ్ఞానవన్నీ ప్రాజ్ఞ అంటామట.
వణిక్ ఏ వా వణిక్ ఏవ వాణిజ్య, వణికుడే వ్యాపారస్తుని వాణిజ్య అంటామండి. ఇక్కడ ప్రజ్ఞాది గణంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజ్ఞ ఒక శబ్దం, వణిజ శబ్దం చేత మనకు ఆనప్రత్యం తీసుకున్నట్లయితే ఆర్యస్ కుది తీసుకుని ప్రజ్ఞ ప్రాజ్యగా మారిపోయింది, వణిజని వాణిజ్యగా మారిపోయినాడు. వణిజని వాణిజ్య తర్వాత సూ తెచ్చుకొని విసర్గం చేసుకున్నట్లయితే వాణిజ్య ప్రాజ్ఞ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక్కడ కూడా ఎస్ఏ లోపం చేసుకుని అకారం అన్నిలో ప్రత్యంలో ఉండే అకారం కలుపుకుంటామంట. అప్పుడు వాణిజ్య ప్రాజ్ఞ అనే రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, మృదస్తికన్. మృద పంచమీ విభక్తి ఏకవచనం, తికన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి మనకు వస్తున్నాయి కామన్ గా మహా అధికారాలు. మృత్ ప్రాతిపదికాత్ స్వార్థే తికన్ ప్రత్యయ పోతుంది. సూత్రంలో ఉంది తికన్ ప్రత్యయ, మృద్ తికన్. మృదస్ తికన్ అంటే మృద అనే ప్రాతిపదికం చేత తికన్ ప్రత్యయ భవతి. మృత్ ప్రాతిపదికాత్ స్వార్థే తికన్ ప్రత్యయో భవతి. అందుకే ఇక్కడ ఉదాహరణ కూడా మృత్ ఏవ మృత్తిక, మట్టినే మృత్తిక అంటాం. మృత్ ఏవ మృత్తిక, ఒకటి మృద్ అనే ప్రాతిపదికం చేత తికని ప్రత్యయం తెచ్చుకుంటాం. తికనికి అనుబంధం లోపం చేసి తిక్ మిగులుతుంది. మృత్ తిక, మృత్తిక అలా వస్తుంది. తికనిక నా వెళ్ళిపోతుంది హలంత్యం ప్రకారంగా, తిక పూర్తిగా మిగులుతుంది. మృత్ ప్లస్ తిక మృత్తిక, మృత్ ప్లస్ తిక మృత్తిక అలా వస్తుందన్నమాట. మృద్ ప్లస్ తిక మృత్తిక దకారం తకారం అయిపోతుంది. మృత్ ప్లస్ తిక మృత్తిక అలా వచ్చింది. తర్వాత స్త్రీలింగం టాప్ తెచ్చుకొని దీర్ఘం చేసినట్లయితే మృత్తిక, తర్వాత సూ తెచ్చుకొని సులోపం చేసుకుంటాం. అందుకే మృత్తిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. మృత్తిక రూపం మనకు ఈ రకంగా సిద్ధిస్తుంది. అస్తు మృదేవ మృత్తిక అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, మృదహకి అనువృత్తి కూడా కింద వరకు వస్తుంది. ఇక్కడ ఖరీచా కూడా వస్తుంది కదా, అందుకే మృత్ అయిపోయింది కదా. మృదు ఖరీపద ప్లస్ జలాంశర ఆదేశం కూడా జలాంశర ఆదేశం వస్తుంది. మృత్ తకారంగా మారిపోతుంది అన్నమాట. ప్రథమాక్షర అంటే వర్గం యొక్క అక్షరలో ప్రథమాక్షరాలు వస్తాయంట. అంటే అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. అయితే తవర్గం యొక్క ప్రథమాక్షరం తా వస్తుంది. మృత్ అయిపోయినాడు. అస్తు అస్తువా అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి, సస్నౌ ప్రశంసాయాం. సస్నౌ ప్రథమ విభక్తి ద్వివచనం, ప్రశంసాయాం సప్తమి విభక్తి. ఈ రెండు అనువృత్తి పదాలు మనకు తీసుకున్నాము. ఏంటండి చాలా చెప్తున్నారంటున్నా. చాలా చెప్తున్నా. దీంట్లో చెప్పడానికి ఉన్నాయి, సామాన్యంగానే ఉన్నాయి కదా. పేజీలో ఆపేస్తారేమో అనుకున్నా, మళ్ళీ ఈ పేజీ కూడా మొదలు పెట్టారండి. దీంట్లో ఆపేస్తాను నేను. చిన్నవే కదండి, చిన్నవే జస్ట్ అదే తేలిగ్గా ఉన్నాయని ఎక్కువ చెప్పేస్తున్నారు. ఈరోజు అసలు ఏమి లేవు దాంట్లో, అన్ని సామాన్యంగా చేసాం. ఒకటి కూడా విశేషుద్ధమని వచ్చింది దాంట్లో, ఒకటి కూడా విశేషుద్ధం. దీంట్లో సూత్రం కూడా అన్ని ఉన్నాయి. అర్థం గుర్తుపెట్టుకోవాలి, అది ఏ అర్థంలో వచ్చి ప్రత్యయం వస్తుంది అన్నమాట. అది దీంట్లో ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం అలా ఉంటాయండి. వెళ్తేనే ఒకసారి వెళ్ళిపోతాం, లేకపోతే ఒక ప్రత్యయం వస్తుంది అంతే కదండి. ఈ అర్థంలో అక్కడ లాగేస్తాము. తర్వాత ఎక్కడ మనం నిలబడిపోతుంటాం కదా, అక్కడ దాన్ని చర్చించుకునే పదాలు మనం చర్చించుకోవడానికి ఏముంది. ఓకేనా, అదే అస్తు. ఇది ఒకటి చూద్దామండి. ఇది ఒకటే నేను 40 ఆపేద్దాం అనుకున్నాను. మీరు పేజ్ స్టార్ట్ అయ్యేసరికి భయపడిపోయారు. అందులో భయం అంటే ఏం జరుగుతుంది. ప్రశంస ఏంటి, ప్రశంస విశిష్టే అర్థే మృద తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ప్రశంసా విశిష్టే అర్థే వర్తమానాత్ మృత్ శబ్దాత్ స స్న ఇత్యేతౌ ప్రత్యయో భవతః. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయన్నమాట. ప్రశంసా విశిష్టార్థంలో వర్తమానం అంటే మృత్ శబ్దం చేత స స్న ఇత్యేతౌ ప్రత్యయో భవతః. సూత్రంలో స స్న రెండు ప్రత్యయాలు ఉన్నాయి, కానీ ప్రశంసార్థంలో ఉన్నాయి అన్నమాట. కాబట్టి ప్రశంస విశిష్టే అర్థే, ప్రశంస విశిష్టంగా ఉన్నప్పుడు అలాంటి అర్థంలో వర్తమానం అంటే ప్రాతిపదికం చేత
మృత్ ప్రాతిపదికం చేత సా ష్ణ ఇత్యేతో ప్రత్యయో భవతః. అందుకే ప్రశస్త మిత్ మృత్సా, ఎప్పుడు సా ప్రత్యయం వచ్చినప్పుడు స్త్రీలింగం టాప్ తెచ్చుకొని దీర్ఘం ఏకాదశి తీసుకుంటే మృత్సా వస్తుందన్నమాట. స్నా ప్రత్యయం మృత్ స్న మృత్స్నా అంటే మృత్సా అంటే మృత్స్నా అంటే ఉత్తమమైనటువంటి మన్ను. అలాగా రెండు శబ్దాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. మృత్సా అని చెప్పుకోవచ్చు, మృత్స్నా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రశంస అవుతుంది అక్కడ, చాలా ప్రశంసిస్తున్నాం అంటే ఈ మట్టి చాలా మంచిగా అండి, మీ మట్టి చాలా బాగుంది అంటాం. అంటే పొలానికి అయినా అంటే పంట పండించుకోవడానికి కొన్ని కొన్ని మట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా శల్య చికిత్స చేసేవాళ్ళు, ఇది ప్రాకృతిక చికిత్స చేసేవాళ్ళు ఏది మట్టి పడితే అది తీసుకోవాలంట. ఈ మట్టి అనుకూలంగా ఉంటుంది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట మట్టి యొక్క ప్రాధాన్యత ఒక విధంగా ఉంటుందన్నమాట. ఈ మట్టి ఉత్తమమైంది, ప్రశంసాయుక్తమైంది. అలాంటి మట్టి చోట ఇంటిని మొత్తం బాగా అలికేస్తాను, మొత్తం మన్నుతో మొత్తం ఒక భవనంలా కట్టేస్తామంట. తడిగలి కట్టేసి పైన ఈ మట్టి పూసేస్తామంట. ఎక్కువగా రోడ్లపై ఉండేటువంటి వాళ్ళు బాగా కొద్ది దీర్ఘకాలంగా ఇది మనకు ఆవాసం ఉందన్నట్లే తెలిస్తేనా వాళ్ళు చక్కగా మట్టి తలిగి పడేస్తాం అన్నమాట. ప్రాచీన కాలం అలాగే ఉండేది. ఇప్పుడు మనం ఇలా తక్కువే కానీ అందరూ మట్టితో అలుక్కునే వాళ్ళండి. ఇప్పుడు సిమెంట్లు వచ్చినాక అందరూ సిమెంట్లోకి అలవాటుపోయాం. సిమెంట్ల కంటే ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా పేపర్లు వచ్చి అతికించుకోవచ్చు, సిమెంట్ కూడా అవసరం లేదని చెప్పి రెడీమేడ్గా వచ్చేసేవాడు. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అతికించేసుకుంటాం సిమెంట్ లేకుండా. అలాగా అస్తు అప్పుడు మిట్టితో అన్నిట్లో చల్లదనంగా ఉండేవాడు. అంటే ఎండాకాలంలో చల్లగా ఉండేది, వర్షాకాలంలో వేడిగా ఉండేది అనమాట. ఎలా కావాలంటే అలా ప్రకృతికి మనకు అనుకూలంగా కనిపించేది అనమాట. ఇప్పుడు అలాంటి స్థితి లేదు. మనకి ఏది కావాలన్నా కృత్రిమంగా, చలి కావాలన్నా దానికి వేడినిచ్చేటువంటి యంత్రాలు ఉన్నాయి, వేడి కావాలన్నా మనకి అలాంటి యంత్రాలు కూడా ఉన్నాయి. చలికాలంలో వేడిని, వేడి కాలంలో చలిని తెచ్చుకోవడానికి. అస్తు మనకి విదేశాల్లో ఇక్కడ మనకి నిరంతరంగా ఫ్యాన్ తిరుగుతుంటాయి. అక్కడ నిరంతరంగా అలాంటి వాళ్ళకు కూలింగ్ ఫ్యాన్ అంటే చల్లగా ఉండేటువంటి, వేడిగా ఉండేటువంటి ఫ్యాన్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఉష్ణోగ్రత పెంచడం కోరుకోవాలి ఇంట్లో. సో ఇక్కడ సామాన్యంగా మనకి ఇవ్వబడ్డాయి రూపాలు. కేవలం మృత్ ప్రాతిపదికానికి సా స్నా ప్రత్యయం కలుపుకుంటే మృత్సా మృత్స్నా అనే రూపాలు సిద్ధిస్తాయి. రెండిట్లలో మనం ఇక టాప్ తెచ్చుకున్నాం కాబట్టి సు తెచ్చుకుని సుకి హలింగ్ యాభ్యో దీర్ఘ సుతిస్య వృక్తం హలి ప్రకారంగా మనకు లోపం చేసుకుంటాం అనమాట. అందుకే మృత్సా మృత్సా అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశంసాయం కనివృత్తి 41 వరకు వస్తుంది, అదేంటో రేపు చూద్దాం. అస్తు ఇక్కడ ఏమైనా అడగాలనుకుంటున్నారా పార్వతి గారు? లేదండి. ఓకే అండి, ఇంకెవరికన్నా ఏం లేవు కాబట్టి మీరు సహజంగా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా కాబట్టి ఒకవేళ అలా మీకు సందేహం అనిపిస్తే ఎక్కడన్నా ఒకసారి మీరు చర్చించుకుంటారా, విచారించుకుంటే ఆ సందేహం చెప్పండి. అస్తు శాంతి పాట. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.